తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయాను. అతడింక వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ.